నా ఫ్రెండ్స్ జాబ్ వదిలేసినవరా అంటున్నారు. ఎస్, నా భార్య నా మీద నమ్మకం లేదు. ఎస్, నా పేరెంట్స్ కూడా నేను చేసే బిజినెస్ బిలీవ్ చేయట్లేదు. లోకం మొత్తం ఒక సైడ్ ఉంది, నేను ఒక్కనే ఒక సైడ్ ఉన్నా. అయినా కూడా కారణం చెప్ప. ఎందుకంటే ఆ లోకంలో జనాలు ఎవరికి నా లైఫ్ మీద ఇంట్రెస్ట్ సైదులు కాదు ఎదగాలి అని ఎవడు కోరుకుంటారు ఎవరన్నా. మరి వాళ్ళ మీద ఎందుకు పడి వేస్తున్నావు? వాడి ఇట్లా ఈడట్లా వాడు వస్తలేదు, వాళ్ళు ఎవరు రారు సారు. నువ్వు మ్యూజిక్ వేయాలంటే నువ్వు వేసుకుంటా కోసం ఎవడో ఒక్కడే ఎగురుతారు ఫస్ట్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆట. నువ్వు మ్యూజిక్ ఆపేస్తే కథ వేరే పని. ఇది కలియుగం. ఫస్ట్ సత్యయుగంలో భక్త ప్రహ్లాదులకి, అది హిరణ్య కశ్యపులకి, మహావిష్ణువుకి, నరసింహస్వామికి యుద్ధం జరుగుతుంది లోకం యాజ్ పర్ పురాణం. రైట్? ఆ లోకానికి భూలోకానికి సత్యలోకానికి మధ్య యుద్ధం. నెక్స్ట్ త్రేతాయుగంలో రాముడు రావణాసురుడు భూమి మీదనే రెండు రాజ్యాల మధ్యన శ్రీలంక అయోధ్య. దాని తర్వాత ఇంకొంచెం దూరం దగ్గర అయిపోయి ద్వాపర యుగంలో కౌరవులు పాండవులు ఒకటే ఇంట్లో ఇంకా తగ్గిపోయింది దూరం తగ్గుతా వచ్చి ఇప్పుడు కలియుగం లేదాకి వచ్చింది తెలుసా? యుద్ధం ఇంట్లో లేదు, ఇద్దరు మనుషుల మధ్యన కూడా లేదు, డమాకుల్లే రోడ్డు నడుస్తున్నాయి. ఇప్పుడు శ్రీరా రోడ్డు చెప్తుంది, హే నా పొడవులా సంక్రాంతి వెళ్ళగానే నరుకుదాం, దీపాలు వెళ్ళగానే దొరుకుతాం. ఒకవేళ దీపాలు ముందు రోజు వస్తే అనుకున్నావు, నవ్వుతున్నావు, బాగానే ఎగిలబడుతున్నావు. కానీ నేను చెప్పేది క్వశ్చన్ కోసం ఆన్సర్ వేసుకోండి మీకు మీరే. నేను ఎవరు తిడతలేను సార్, నాకు నేను రోజు తీసుకుంటా, అద్దంలో తీసుకుంటా. బయట సిగ్గులేదురా, ఎందుకు పోయినా ఇంతసేపు ఏం పీకలిగా చేస్తున్నావు బిజినెస్ అని చెప్పి అద్దంలో నన్ను నేను చూసుకొని తిట్టుకుంటా. ఎవ్రీ డే ఎప్పుడన్నా ఉత్తా కూర్చుంటే ఇంటి దగ్గర. నన్ను నేను రోజు తిట్టుకోవడానికి కారణం ఏంటంటే నాకు బాస్ లేడు, మా సీన్ గారు నన్ను తిట్టాడు. నన్ను తింటే నేను ఆయన వల్ల తింటా. ఎందుకంటే నాకు కదా సీన్ గారు కదా అప్లై అంటే సుల్కన మనకి బాగా బాస్ లేడు కదా. బాస్ అంటే 15,000 రూపాయలు జీతానికి ఆఫీస్కి అడగమనే కడతాం సార్. ఐ లవ్ మై జాబ్ సార్, నువ్వు ఏం చెప్తాను సార్, అది కూడా అడగరా చేయడానికి పెట్టినా సార్, మీరు పెడుతున్నాము 50,000 సార్. నాకు ఏం అడిగినా కడుగుతాను. ఈడ బాస్ లేడు, టైం లేదు, టార్గెట్ లేదు, ప్రాణం మొత్తం వెస్టీలో పెట్టి ఒక్క వెస్టీజ్ తప్ప ఇంకో ధ్యాస లేకుండా పనిచేస్తే అమ్మ తోడన్నా సంవత్సరంలో నీ 3 తరాలు మారుతాయి. 1 ఇయర్ ఒక్కటే సంవత్సరం. కానీ నీ దగ్గర ఉన్న శక్తి మొత్తం పెట్టాలి, నీ దగ్గర ఉన్న పవర్ మొత్తం పెట్టాలండి. నీ దగ్గర ఎంతైతే టాలెంట్ ఉందో, ఎంతైతే శక్తి ఉందో, శారీరక శ్రమ, మానసిక శ్రమ, నీ నాలెడ్జ్, నీ టైం మొత్తం ఇంట్లో పెట్టాలి. 365 days ఇంటూ వెస్టీజ్. ఇంకొక ముచ్చటే లేదు. అన్నిటికంటే ముఖ్యమైన పని ఏం చేయాలి తెలుసా? ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పే ఇందాక. ముఖ్యమైన పని ఏంటంటే నీ గోల్ కోసం నువ్వు పని చేసేటప్పుడు ఎవరితో సపోర్ట్ చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఎలాంటి వ్యక్తులతో జర్నీ చేస్తున్నావు, ఎలాంటి మాటలు వింటున్నావు, ఎలాంటి వ్యక్తులు ఎమ్మడి నీ యొక్క జర్నీ సాయంత్రం వరకు సాగుతుంది, నీ నోట్ నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి ఎవ్రీ డే. ఇది ఒక్కరోజు నోట్ చేసుకొని ప్రయత్నం చేయండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. సార్ అవుటర్ రింగ్ రోడ్ మీద కారు పోతుంది, కారు స్పీడ్కి వెళ్తుంది, స్టీరింగ్ వదిలిపెట్టావు, ఎక్కడ పోతుంది చెప్పాలి? ఎక్కడ పోతుంది? అవుటర్ రింగ్ రోడ్ మీద కారు పోతుంది, ఒక 40, 50, 100 స్పీడ్లో ఉంది, స్టీరింగ్ వదిలిపెట్టినావు, ఎటు పోతుంది? గట్టిగా ఎటు పోతుంది? అర్థమైతే ఎటు పోతుంది తెలియదు. మీకు కార్ డ్రైవింగ్ రాదు కానీ ఎంతో కొంత నాలెడ్జ్ అయితే పర్వాలేదు, ఏదో మాట్లాడుతుంది. స్టీరింగ్ వదిలేస్తే కారు ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుందో కానీ సస్తం పక్క నాశనం అయితే అవుతుంది. ఎస్ ఆర్ నో? స్టీరింగ్ పట్టుకుంటే మనం ఎక్కడ పోవాలో అక్కడ తీసుకెళ్ళొచ్చా లేదా? నీ మైండ్ కూడా కార్ లాంటిదే, నువ్వు పట్టుకోవాల్సింది కూడా నీ మైండ్ యొక్క స్టీరింగ్. నేను వెస్టీజ్ లో 1,00,000 వైపు వెళ్ళాలి, నీతోటి అయితే ఒక సబ్జెక్ట్ 1,00,000 తీసుకుంటా, 1 lakh కారు 1 lakh అయితే కొంతసార్లు చెప్తాను ఎంత నా మైండ్ నీతోటి కాదు. రోజు ఇప్పుడు నేను కూర్చుని ఆడబిడ్డల గురించి అడుగుతున్నాను, అమ్మ ఒకసారి రెస్పాండ్ అవ్వండి అవుతారా? రోజు ఎవ్రీ డే ఒక్కసారన్నా మన మీద మనకు అనుమానం వస్తుంది, ఎంతమంది వస్తారు చేయగలుగుతారు? నాతో అవుతుందంటావా? లేమంటారా? రోజు నేను కూడా అదే బాగుంది, నేను శుద్ధపూర్తం ఏం కాదు, నాకు ఇప్పటి కూడా వస్తాయి డౌట్లు మనతో అవుతుందంటావా అని. అట్లా అనుకోగానే ఏం చేస్తారు తల్లి? మీరు వదిలేదు నాకు తెలుసు. అనుకోగానే ఏం చేస్తారు తల్లి? మీటింగ్స్కి వెళ్తారు, ఉమ్మటే నైట్ 20 గంటలకు అనిపించింది, ఏం చేస్తావు? ఒకవేళ నైట్ 20 గంటలకు అనిపిస్తే ఏం చేయాలి?
మనసులో నాతో అవుతుందా కాదా అని అనిపించగానే అయినది నువ్వు నీ మైండ్ చెప్పుకోలేవు, అంత స్ట్రాంగ్ గా చెప్పుకోలేవు. కానీ ఎవరన్నా నీకన్నా ముందు సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ ఒకసారి చదువు, ఒకసారి తలుచుకోండి. మన దరిద్రం ఏం తెలుసా, ఓడిపోయిన వాళ్ళని తలుచుకుంటాం. నాతో అవుతుందంటే అనగానే మొన్న కూడా ఆమె గిట్ల చేసి ముక్కులు దాంట్లో పోయింది. నేను పోయినా అయిపోవాలి. ఇంకొక ఆమె 4 రోజులు చేసి అట్లే బంద్ చేసింది. నేను కూడా బంద్ చేస్తే అయిపో కథ. ఓడిపోయిన వాడికి గెలిచిన వాడికి గిన్నె ఉంటుంది తేడా. నువ్వు ఎంత ఖతర్నాక్ ట్రైనింగ్ అటెండ్ గా నీ మైండ్ లో ఏం నడుస్తుంది అది మాత్రమే బయట నడుస్తుంది. ఎస్ఆర్ మైండ్ లో రోజు నడిచేది ఏంటంటే ఓడిపోతందుకు 100 కారణాలు ఇస్తుంది నీ మైండ్, గెలుస్తానికి ఒకటే కారణం, అది నీ పేదరికం. అవునా కదా? దానికి నువ్వు ఎంత అన్నం పెట్టి స్టీరింగ్ ఎంత గట్టిగా డ్రైవ్ చేస్తే అంత బాగా నీ బండి వెళ్తుంది. దరిద్రం ఏంటంటే ఈ మీటింగ్ లో బాగా నడుస్తుంది బ్రెయిన్. ఇయ్యాలి గేట్ దాటగా నువ్వు ఫోన్ చేస్తాడు, పోయిన ఆరో మీటింగ్ పోయినా సరే కానీ వస్తా చేరుకోవడం కడాగంటే పానం తిరుగుతుంది అటు సైడ్ చల్లగా కథ వాడు కూర్చోగానే అక్కడ ఏ చిల్లుండాలి బ్రో ఇవన్నీ వెళ్తారా మనతోటి కథ. నేను పొద్దుమూకిన దాకా ఈడ 1 గంట 2 గంటలు 3 గంటలు 5 గంటలు నీకు ఎంత ఇచ్చింది పక్క 500 ఎంతలు తోడుకోకూడతాడు. జరుగుతుందా లేదా? ఆడికి పోయినప్పుడు నువ్వు తాగు, నేను వద్దంటలేను, తాగుకుంటా కూడా ఇంకా జర గట్టిగా చెప్పు, నేను వెస్ట్గా గెలుస్తా. ఐ ఆమ్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇవాళ నువ్వు తాగిస్తున్నా లేకపోతే నేను తాగిస్తున్నా ఒకటే తాగుతున్నా కదా. 1 साल के बाद हम फिर बैठेंगे, पूरा మైలు లేలేక అవ్వని చెప్పాలి. నేను మొత్తం భరిస్తా ఖర్చు అంతా, ఎంత ఖర్చు కావాలో చెప్పు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నా చెక్కు. కానీ మచ్చా ఈ కూడా బాగా కాదు, కారు వేసుకొని మాచర్లో పోయి తాగొద్దామని చెప్పి. నేనేమంటున్నానంటే నీకు తాగుడు గురించి మాట్లాడుతున్నాను, గెలుపు గురించి నీకు ఒక విజన్ ఉండాలి. ఏమన్నా మాట్లాడి వాడు ఏది మాట్లాడి టమాటాలు రేటు వేరినాయి కదా అన్నాడు. నీ టమాటాలకి వేస్తే సమాధానం ఉందా? ఉందా? నీ మైండ్ కనుక స్ట్రైట్ గా ఉంటే నువ్వేం చెప్తుంది తెలుసా, ఎంత రేటు వేరినా కొనుక్కోవాలంటే వెస్టీలో లక్షిస్తుంది చాలన్నమాట. అనొచ్చా లేదట్లా? మనే అంట తెలుసా, ఆవిడ కూడా పెరిగింది ఏమంటున్నారు. అదో దరిద్రం, నీదో దరిద్రం, ఇద్దరు కలిసి ఎస్ఎస్ రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది. కాబట్టి 5 తోడు రాసుకోకుండా ఒక్కటే అన్నా, నేను మీకు ఇప్పుడు నేను చెప్పేది కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోవాలని కూడా అనిపిస్తుంది. కానీ ఒక్క పాయింట్ ఆలోచించు. డైలీ నువ్వు తిరిగేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు రోజుకు 2 సార్లు నేను తిరిగేటోళ్ళు ఉన్నారు, ఎట్టేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎస్ఆర్ ఒకవేళ రోజుకు 2-3 సార్లు లేదంటే ఒక్కసారి గెలిపే ప్రధాన ధ్యేయంగా ఊపిరిగా పనిచేస్తుంటే ఫోన్ చేసి మాట్లాడు. 1-2 సార్లు ఫోన్ చేసి మాట్లాడు, లేకపోతే ఒక్కసారైనా ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు, ఇలా ఒక మీటింగ్కి వెళ్తున్నా, ఒక 2-3 ప్లాన్ చేసుకున్నా అంటే వాళ్ళు చెప్పే ఒక 2-3 మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. ఎస్ఆర్